హరే కృష్ణ. ఘోషయాత్ర జరిగి ముగిసిపోయిన తర్వాత పాండవులందరూ దైతవనంలో ఉంటారు. దైతవనంలో ఉన్న సమయంలో ధర్మరాజు నిద్రపోతున్న సమయంలో ఒక జింక కల్లోకొస్తుంది. కొన్ని జంతువులు కూడా కల్లోకొస్తాయి అన్నమాట. వచ్చి ఇలా జింక చెప్తుంది, ధర్మరాజా మీరిక్కడ విపరీతమైన వేట చేశారు, అందువలన ఇక్కడ పశు పక్షాదులు అన్నీ అంతరించిపోయినాయి. మీరిక్కడ వేట చేయడం వల్ల ఇలా అంతరించిపోయింది భూమి అంతా అని, ఇక్కడ అడవి మొత్తం పాడైపోతుంది అని చెప్తాయి అన్నమాట. దయచేసి మీరు ఇక్కడి నుంచి దైతవనం వదిలేసి వెళ్ళిపోవాల్సిందనిగా జింక చెప్తుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు ధర్మరాజుతో పాటు బ్రాహ్మణోత్తములు చాలా మంది వస్తారు. వీళ్ళందరికీ ఫుడ్ పెట్టాలంటే ఇక్కడ అక్కడ దైతవనంలో విపరీతమైన వేట చేస్తారు పాండవులు. చేసి వాళ్ళకి ఫుడ్ పెడతారు. అందుకని పక్షులు, కొన్ని జంతువులు అన్నీ వచ్చి, వృక్షజాతులు కూడా వచ్చి ధర్మరాజు కలలోకి వచ్చి ఇలా చెప్తాయి అన్నమాట, ఇక్కడి నుంచి వెళ్ళిపోమనమని. ఇదే పాండవులు అరణ్యానికి వచ్చిన కొత్తల్లో కూడా అప్పుడు సంవత్సరం ఉంటారు. దైతవనంలో ఉన్నప్పుడు కూడా ఇలానే అయిపోతుందన్నమాట. అప్పుడు వ్యాస భగవానుల వారు వచ్చి ఇలానే చెప్తాడు, ఇక్కడ అన్నీ అంతరించిపోయినాయి, మీరు ఎకాలజీ డిస్బ్యాలెన్స్ చేయవద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మళ్ళీ అని చెప్తాడనమాట వ్యాస భగవానులు. వీళ్ళు అరణ్యవాసానికి వచ్చిన కొత్తల్లో సంవత్సరం ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ ఉంటారు, మళ్ళీ అన్నీ అంతరించిపోతాయి. అందుకని జింక కళలోకి వచ్చి ఇలా చెప్తుందన్నమాట. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ దైతవనాన్ని వదిలేసి కామ్యక వనానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాస భగవానుల వారు మళ్ళీ వస్తారన్నమాట. 12 సంవత్సరాల తర్వాత వచ్చి వీళ్ళని పాండవులను కలుసుకుంటారు. కొన్ని ధర్మం గురించి చెప్తాడనమాట. ఏం చెప్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.